తెలుగు రాష్ట్రాల్లో భారీ గోల్డ్ స్కామ్ ప్రకంపనలు రేపుతుంది. గోల్డ్ స్కీమ్స్ పేరుతో కొన్ని బడా జ్యువెలరీ కంపెనీస్ వినియోగదారులకు కుచ్చుటోపీ తగిలిస్తున్నాయి. మలబారు, కళ్యాణ్ జ్యువెలర్స్, జాయిలుకాసు సంస్థలు ఇదే దందా నడిపిస్తున్నాయి. నిజానికి 1978 పిఎంసి యాక్ట్ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న గోల్డ్ స్కీమ్స్ నిషేధం. కట్టించుకోవడమే కాదు, కట్టడం కూడా నేరమే. ఇలాంటి గోల్డ్ స్కీమ్స్ కు ఆర్బీఐ, ఎస్ఈబీఐ, ఎన్బిఎఫ్సి సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు కూడా లేవు. సివిఎల్ నరసింహారావు లాంటి ప్రముఖ న్యాయవాదులు కూడా ఇదే చెప్తున్నారు. స్కీమ్స్ చట్టబద్ధతపై మలబారు, కళ్యాణ్ జ్యువెలర్స్, జాయిలుకాస్ సంస్థలు స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు బీఆర్కే న్యూస్ కథనాలతో డిపాజిట్దారులు ఆందోళన రేగింది. తాము కట్టిన డబ్బు తిరిగి ఇవ్వమని అంటున్నారు. ఇదిలా ఉంటే గడువు పూర్తి అయ్యేంత వరకు డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. నిజానికి గోల్డ్ పేరు చెప్పి లక్కీ డ్రా తీస్తామని చెప్పడం, ముందుకు మనీ కలెక్ట్ చేయడం, డబ్బు పబ్లిక్ నుంచి తీసుకొని లాభం వస్తుందని హామీ ఇవ్వడం నేరం. అయినప్పటికీ దర్జాగా నడిపేస్తున్నారు. తమకేమి పట్టనట్లుగా దందా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ లో అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, గోల్డ్ స్కీమ్స్ గురించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ విజయ, మనం చూసుకున్నట్లయితే ఇది సాధారణమైన గోల్డ్ బిజినెస్ కాదు. ఏదైతే స్కీములంటూ స్కాములు చేస్తూ ప్రజల నమ్మకాన్ని వాడుకొని జరుగుతున్న పెద్ద మోసం అనేది చెప్పుకోవచ్చు విజయ. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద జ్యువెలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కళ్యాణ్ జ్యువెలరీస్ కావచ్చు, జాయిలుకాస్, తర్వాత లలిత జ్యువెలర్స్, జిఆర్టీ, ఇవన్నీ గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ తో దాదాపుగా ప్రజలందరినీ ఆకర్షిస్తూ మీరు 11 నెలలు చెల్లించండి, 12వ నెల మేము ఆ కంతు మేమే ఫ్రీగా చెల్లిస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో సాధారణమైన దిగువ మధ్య తరగతి కుటుంబాలను ఆకర్షించడానికి వారి దగ్గర నుంచి నెలవారీగా డబ్బులు అయితే తీసుకుంటున్న పరిస్థితి. చాలా మంది అయితే ఇది ఒక సేవింగ్ అనుకుంటూ అందులో మోసపోతున్న పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి ఇది ఒక చట్టపరమైనది కాదు, ప్రమాదకరమైన పెట్టుబడి అని కూడా మనం చెప్పుకోవాలి. అయితే స్కీములు మాయలో రేట్ ఫిక్సింగ్ మోసం కూడా ఉంది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్న అతి పెద్ద మాయ ఏంటంటే, ఈ షోరూమ్ లో స్కీమ్స్ ప్రారంభమైన మొదటి రోజే బంగారు రేటు ఫిక్స్ చేస్తామంటూ చెబుతుంటారు. అయితే అంటే ఏ రోజైతే రేటు మనం ఒక స్కీమ్ తీసుకుంటామో ఆ రోజు రేటునే బంగారు దుకాణాలు ఏవైతే పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయో వాళ్ళు ఫిక్స్ చేస్తామంటూ హామీ ఇస్తారు. కానీ ఏడాది తర్వాత బంగారు ధర పెరిగినా కూడా షోరూమ్ పాత రేటునే బంగారు ఇస్తామంటూ వాళ్ళు అయితే చెబుతుంటారు. కానీ అది కస్టమర్ కి లాభమా అని అనిపిస్తుంది. కానీ లోపల జరిగే వాస్తవం ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో మేకింగ్ ఛార్జెస్ అంటూ, తర్వాత డిజైన్ ఛార్జెస్ అంటూ, వజ్రం రేట్లు పెరిగాయంటూ తగిన మొత్తం తీసుకుంటారు. అయితే ఆ విషయం కస్టమర్ కి అయితే తెలియకుండా లోపలే జరిగిపోతుంది. ఫలితంగా కస్టమర్ పాత రేటునే చెల్లిస్తూ తక్కువ బంగారం అయితే తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఖర్చు మాత్రం ఆ కస్టమర్ కి చాలా ఎక్కువే పడే పరిస్థితి. ఎట్లయితే స్కీమ్ పేరుతో చట్ట విరుద్ధంగా డబ్బులు ఎలా సేకరిస్తున్నారో మనకు తెలుస్తున్న విషయమే. అయితే ఈ స్కీమ్ అనేది దాదాపుగా 1978 ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ అనమాట. దాదాపు పిసిఎంసి ప్రకారం ఇది ఒక నిషేధితమైనది. ఈ చట్ట ప్రకారం ఎవరు ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత బహుమతి, తర్వాత లాభము లేదా ఫ్రీ బంగారం ఇస్తామంటారు, వాళ్ళందరూ ఈ విషయంలో నిర్దోషులుగా వాళ్ళ పైన చట్టపరమైన నేరస్తులుగా వాళ్ళని పరిగణిస్తారు. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ యాక్ట్ ప్రకారం స్కీముల్లో డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా నేరస్తులుగా పరిగణించే అవకాశం కూడా ఉంది. అంటే చట్టపరమైన రక్షణ కస్టమర్లకి ఎటువంటి పోషణ లేదనైతే మనకు తెలుస్తుంది విజయ్. అయితే ఆర్బీఐ తర్వాత సెబ్ రూల్స్ ఎలా మనకి ఎలాంటి సూచనలు ఇస్తున్నాయంటే, తర్వాత స్పష్టంగా చెబుతున్నాయి, బ్యాంకులు లేదా రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసులు తప్ప మరి ఎవరికి ప్రజల నుండి డిపాజిట్లు సేకరించడానికి అనుమతి లేదంటూ
కానీ ఈ పెద్ద పెద్ద జ్యువెలరీ షోరూమ్లకు అలాంటి లైసెన్సులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవంటూ అయినా వారు నెలవారీగా ప్రజల నుండి, కస్టమర్ల నుండి బంగారు తర్వాత ఇస్తామంటూ డిపాజిట్లు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఇది చట్ట విరుద్ధమైన లావాదేవీ అంటూ ఈ యాక్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే బంగారం నాణ్యత, మేకింగ్ ఛార్జీలు తిరిగి ఎవరైతే కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళని నమ్మించి తిరిగి ఇస్తామంటూ నమ్మవలుతున్నారు. ఈ స్కీమ్ పూర్తిగా ఆభరణం అయితే కొనేటప్పుడు బంగారం నాణ్యత చాలా తక్కువగా ఇవ్వడము, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ వేయడము, తర్వాత తిరిగి అమ్మినప్పుడు ఇప్పుడు ఒక కస్టమర్ ఉంటాడు, కొనేటప్పుడు మాత్రం ఆ రోజు రేట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ రేటుతో కొంటారు. కానీ మనం అదే షోరూమ్ వెళ్తేనే తగిన ఛార్జెస్ అన్ని తీసేసి మళ్ళీ తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. వేరే షోరూమ్ వెళ్తే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. బంగారు ఎక్కడైనా బంగారే, కానీ ఎందుకు కస్టమర్ ఎటు వెళ్ళినా కూడా కస్టమరే మోసపోయే, చివరికి బంగారం విషయంలో మోసపోయే పరిస్థితి ఉంటుంది. కానీ మనం చూసుకున్నట్లయితే స్థానికంగా ఎవరైతే తరతరాలుగా ఇక్కడ స్వర్ణకారులు ఉంటారో, చిన్న చిన్న షాపులు పెట్టుకొని వారు కూడా ఈ పెద్ద పెద్ద షోరూముల్లో స్కాముల వల్ల, స్కీముల వల్ల చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. వారు పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలు కూడా మూసివేసుకొని వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్ వల్ల చిన్న ఊర్లలోని స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దెబ్బతింటున్నారు అనేది మనకు తెలుస్తున్న పరిస్థితి. వారు కొన్ని ఏళ్ళ వాళ్ళ తరతరాలుగా ఇది ఒక పనితో వాళ్ళ జీవనాలు, వాళ్ళ కుటుంబాలు మొత్తం ఈ పని వల్లే జరుగుతున్నాయి. ఇది కేవలం వ్యాపార నష్టమే కాదు, వారి సాంప్రదాయ కళ నైపుణ్యం కూడా తుంగలోకి దొక్కుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది విజయ్. అయితే ప్రజల్లో ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ ఆందోళన బట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం వేసి చూడాలి. మన బీఆర్కే న్యూస్ ఛానల్లో వరుసగా వస్తున్న ఈ గోల్డ్ స్కాములు కథనాల వల్ల బయట రావడంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన అయితే మొదలైంది. మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి, వాపస్ ఇవ్వండి అంటూ ఈ షోరూములకు అయితే బారులు తిరుగుతున్న పరిస్థితి. అయితే షోరూమ్ యజమానులు మాత్రం స్కీమ్ గడువు పూర్తి అయ్యాకే మీ డబ్బులు ఇవ్వగలమంటూ వాళ్ళు చేతులు ఎత్తేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే విజయ్, మన ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పష్టమైన దర్యాప్తు చేయాలి. ఇప్పుడు పరిస్థితి అంతా ఒక తీవ్రంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి స్కీమ్స్ పైన క్షుణ్ణమైన విచారణ జరిపి ఆర్బీఐఎస్ఎఫ్ తో కలిసి పీసీఎంసీ యాక్ట్ ప్రకారం చట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు స్కీమ్ పేరుతో డబ్బులు తీసుకునే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో విజయ్, రేపు అగ్రిగోల్డ్ సంస్థలు ఎలా అయితే బోర్డులు తిప్పేసాయో అలాంటి మోసాలు జరిగే ప్రమాదం కూడా, అవకాశం కూడా ఎంతైనా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. అయితే విజయ్, మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం బంగారం వ్యాపారం కాదు విజయ్, ఇది ప్రజల నమ్మకం పైన ఒక దాడి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్కీమ్ పేరుతో డబ్బులు పెట్టమంటూ నమ్మించి ప్రజలనైతే నమ్మబలికించి వారిపైన చట్ట విరుద్ధంగా పెట్టుబడులు పెట్టిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై వారు ఎవరైతే స్వర్ణకారులు చిన్న చిన్న ఊర్లలో ఉండే స్వర్ణకారుల దగ్గర నమ్మకంగా వారి దగ్గర గతంలో ఎలా అయితే తీసుకుంటూ ఉండేవారో అలా వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి ఈ ప్రమాదం నుంచి తప్పుకున్న వారైతారు. ఎక్కడైనా ఈ రకమైన స్కీముల పేరుతో డబ్బులు తీసుకుంటుంటే తక్షణమే పోలీసుల దగ్గరికి వెళ్ళి పీసీఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి పోలీసులకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ప్రజల్లో కూడా ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రజలు కూడా వారి డబ్బుకు రక్షణ కలిగించిన బాధ్యత అయితే ప్రభుత్వం ఎంతైనా ఉంది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద బంగారు ఎక్కడైనా బంగారే. ఒక మనిషిని మనం ఏదైనా వారి క్వాలిటీలు కానీ వారి మంచితనాన్ని అని బంగారు లాంటి వ్యక్తి అంటూ మనం కొనియాడే పరిస్థితి ఉంటుంది. అలాంటి బంగారు మించిన ఇంకా మించింది ఏది లేదు. అలాంటి బంగారు పేరుతో ప్రజల ఎమోషన్స్ ని ఏదైతే వారి ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు కానీ ఏమున్నా కూడా బంగారు ఉంటేనే వారి హుందాన్ని కనపరుచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి ఎమోషన్స్ తో ఇలాంటి పెద్ద ఏవైతే షోరూమ్స్ అయితే ఉన్నాయో, ఈ జాయలుకాస్ కానీ, ఈ లలితా జ్యువెలరీస్ కానీ, జిఆర్టీ కానీ, ఇలాంటి పెద్ద షోరూమ్స్ అన్ని ఈ ఎమోషన్స్ ని పెట్టుబడిగా వాళ్ళు పెట్టిస్తూ మోసం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతున్న పరిస్థితి ఉంది విజయ. ప్రకాష్, గోల్డ్ ఇంత పెద్ద మొత్తంలో రేటు పెరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరైతే కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా నేరస్తులని సివిఎల్ నరసింహారావు గారు అంటున్నారు. అసలు ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు? అయితే
ఈ పిసిఎంసి యాక్ట్ ఏదైతే ఉందో దాదాపు 1978 ప్రైజ్ సిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్, దీని గురించి ప్రజల్లో అసలు ఎటువంటి అవగాహన లేని పరిస్థితి అయితే ఇప్పటి వరకు ప్రజల్లో లేని పరిస్థితి. కాబట్టి అలాంటి యాక్ట్ ఉందా, పిసిఎంసి యాక్ట్ ఉందా అనేది కూడా ఏ ఒక్కరికి తెలియదు. కాబట్టి ఈ పెద్ద పెద్ద బడా షోరూమ్స్ ఎలాగైతే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మొత్తం ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, వారు విచ్చలవిడిగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒకటే సొల్యూషన్, ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ 1978 పిఎంసి యాక్ట్ ని ప్రజల్లోకి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి ఎంతైనా ఉంది. ఇది తెలియకనే ప్రజలు మోసపోతున్న పరిస్థితి అయితే ఉంది. విజయ, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.